అందరికి దసరా శుభాకాంక్షలు. ఇది దీపావళి కదా. మొన్న దసరా ఏమిటి మిస్ అయ్యాను కదా, అందుకని లేట్ గా చెప్తున్నా. అందరికి క్యాష్ శుభాకాంక్షలు. అదేంట్రా మళ్ళీ పిలిస్తే బాగున్నా, పేమెంట్ బాగా ఇస్తుంది. ఏమండి దీపావళి టపాసుల గురించి మీకు అంతా తెలుసా? అంతా తెలుసు, అందుకే అన్ని టపాసులు వేసుకుని వచ్చా చూడు. ఏది చెప్పండి. వీడు చిచ్చుపుట్లు అంటాడు. ఈవెంట్ స్టార్టింగ్ లో ఇలా లేస్తాడు, కాసేపటికి చల్లారి పడతాడు. మరి ఆ శ్రీముఖి శ్రీముఖి భూచక్రం ఏంటి మొత్తం తిరిగేస్తుందా? మొత్తం ఆ షోకి ఈ షోకి తిరిగేస్తానే ఉందిగా. మరి శేఖర్ గారు, శేఖర్ మాస్టర్, సుధీర్ వీళ్ళంతా మిషన్ గన్నులు. మనం పేలుతాం, వాళ్ళు పేలుస్తారు. మన 10 నిమిషాలే, వాళ్ళు పదే పదే పేలుతుంటారు. నాన్న ఈ ఈవెంట్ లో అవన్నీ నా వల్ల కావట్లేదు నాన్న, నాకు తొందరగా పెళ్లి చేసేయండి. అరే నరేష్, నువ్వు వచ్చి మీ నాన్న పోలికేరా నువ్వు. ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడి నుంచి రావడం ఏంటండి? ఓ, మీ పోలికే అచ్చు. ఇది లేదా? లే. సరే ఫ్లైట్ కి టైం అయింది, రండి. అవునే, ఎయిర్పోర్ట్ కు పెద్ద పెద్ద సెలబ్రిటీలు వస్తుంటారు. హాయ్ హాయ్. శ్రీముఖి గారు, రోజా గారు, శేఖర్ మాస్టర్ గారు, ముగ్గురు సెలబ్రిటీలు. రోజా గారితో, శ్రీముఖి గారితో, శేఖర్ గారితో నేను బాగా హక్ చేసుకుంటానండి. వాళ్ళిద్దరిని ఈయన చేసుకుంటే నేను భజన చేసుకోవాలి. అలాగే అంటూ నేను ఆయన పక్కకి వెళ్ళి సెల్ఫీ దిగుతాను. ఏ పక్కకి వెళ్ళగానే ఆశీర్వదించడానికి ఆయన శివశంకర్ మాస్టర్ కాదు, శేఖర్ మాస్టర్. తేడా ఏముంది? ఆయన జోకేస్తాడు, ఈయన గోకేస్తాడు. అమ్మో. శ్రీముఖి గారు, మీరు ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు ప్రెజెంట్? యాక్చువల్లీ నేను దుబాయ్ కి వెళ్తుంది. అక్కడ నాకు 5 సినిమాలకి హీరోయిన్ గా ఆఫర్ వచ్చింది. ఆగరా, ఏంటండి ఏంటండి ఏదో అన్నారు? నేను దుబాయ్ లో 5 సినిమాలకి హీరోయిన్ గా యాక్ట్ చేయడానికి వెళ్తున్నాను. కాదు కాదు, ఏదో అన్నారు, ఏంటండి అది? యాక్చువల్లీ నేను దుబాయ్ కి ఒక ఈవెంట్ కోసం వెళ్తున్నాను. అది చెప్పు. ఏంటండి ఏదో ముసుకప్పేస్తున్నారు, వైరస్ గురించా? అంటే నేను అందంగా ఉంటాను కదా, మరి నా అందరిని అందరూ చూస్తారని. కాదు ఏంటండి, ఏంటి ఏంటి అంటున్నారండి? అందం అండి, ఏముంది? అది చెప్పు ముందు, అది చెప్పు ముందు. రండి రా, ఫ్లైట్ లోకి వెళ్దాం. ఫ్లైట్ లో మీకు భయం వేసింది అనుకోండి, నన్ను గట్టిగా హగ్ చేసుకోవచ్చు. ఇంకా భయం అనిపించింది అనుకోండి, ముద్దు పెట్టుకోవచ్చు. ఇంకా నా వల్ల కావట్లేదు అనుకోండి, నన్ను గట్టిగా హగ్ చేసుకొని ముద్దు పెట్టుకోవచ్చు. ఈవెంట్ లక్కీ డ్రాలో కూడా నా ఆఫర్ లేవు కదే. మీరు నా మీద చాలా సెటైర్లు వేస్తున్నారు. మా ఆయన చూసాడు అనుకోండి, ఊరుకోడు, జాగ్రత్త. ఎవరైనా అదిగో. ఓ, డైరెక్ట్ రన్నింగ్ లో వచ్చేసాడా? డైరెక్ట్ రన్నింగ్ లో వచ్చేసాడా? తనకంటూ ఓ భర్త ఉంటాడు, ఆ భర్తకు కోపం వస్తే మామూలుగా ఉండదు. మీ వల్ల చాలా మంది భర్తలకు కోపం వచ్చింది. మీరు అసలు ఈ భూమి మీదే ఉన్నారు. తనని చాలా దగ్గర ఏరి కోరి మరీ చేసుకున్నాను. అందరినీ ఏరియాకి ఇది మిగిలితే చేసుకున్నావు, అది చెప్పొచ్చు. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ ఈ ఏసీ కొంచెం ఆఫ్ చేస్తారా? ఎందుకంటే ఏసీతో నా ఫేస్ మీద బొక్కలు పడుతున్నాయి. అరే ఆగరా, ఏంటమ్మా ఏమన్నావమ్మా? ఏం లేదండి, ఆ ఏసీ ఎయిర్ వల్ల నా స్కిన్ మీద బొక్కలు పడుతున్నాయి. ఏంటమ్మా అంటే ఆల్రెడీ బొక్కలు ఉన్నాయి, ఇంకా పెద్దగా అది అవుతాయి. చెప్పు ముందు. నేను యాక్చువల్లీ ఈ మధ్య డైట్ చేస్తున్నాను, సన్నపడ్డాను కదా. ఏమ్మా? రోజు గారు, నేను ఈ మధ్య ఎక్కువ తింటున్నాను, లావ్ అయ్యాను కదా. అది చెప్పు, అదే చెప్పు, చెప్పు, అదే చెప్పు. వైజాగ్ 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 కాదురా, వైజాగ్ అంటే వాడు ఉన్నాడు, వాడు ఎందుకు అంటాడు అన్నమాట? అదైనా ఆలోచించాలి కదా నువ్వు. ఇలా సడన్ గా వస్తానని ఎక్స్పెక్ట్ చేయలేదు కదా మీరు. అక్కడ మీకు కూడా సడన్ గా వచ్చారు కదా, మేము చెప్పు. మీరు ఎవ్వరు ఎక్కడి నుంచి బయటికి తప్పించుకోలేరు. ఇలా వెళ్ళిపోదాం అనుకుంటారు కానీ తప్పించుకోలేరు, ఇలా వెళ్దాం అనుకుంటారు కానీ తప్పించుకోలేరు. ఆ రోజు ఇలాగే వెళ్ళారు కానీ తప్పించుకోలేదు. మీరు అందరూ భయపడకండి, నేను చాలా మెల్లిగా వాడిని బెదిరిస్తే వాడు సైలెంట్ అయిపోతారు. ఏంటి మెల్లిగా చెప్తే వాళ్ళు సైలెంట్ అయిపోతారు.
ఏంటి నేను మెల్లిగా చెప్పలేను, గట్టిగానే చెప్పగలుగుతాను. అదే చెప్పు. ఏమండి వీళ్ళు మనల్ని కాల్ చేస్తారా? లేదు, మొక్కజొన్న పొత్తిచ్చి కాల్చిస్తారు. కూర్చోవే. ఏంటి అందరూ చచ్చిపోయారు? నేను ఎంత చేశానరా? నువ్వు చాలా చేసేవారు, అందుకే పోయారు అందరూ. హే, మీ అందరికి ఒక విషయం తెలుసా? నేను చచ్చిపోలేదు, చాలా బాగా నటించాను కదా. ఏమ్మా ఏమన్నావు? చచ్చిన వాళ్ళని కూడా లేపే ఏమన్నావు? అంటే నేను చాలా బాగా చచ్చిపోయిన నటించాను కదా. చెప్పమ్మా ఏంటి ఏమన్నావు? లేదు, నేను చచ్చిపోతున్నాను. బాయ్. నేనే చెప్పు, ఎవరది నేనే చెప్పు. ఏదేమైనా సంక్రాంతి అంటే పెద్ద పండుగ, సరదాగా జరుపుకుంటా. అరే దీనికంటే పెద్ద పండుగలు కూడా ఉంటాయి కానీ నువ్వు జరుపుకోలేవు అంతే. వీళ్ళు నలుగు స్నానాలు ఎప్పుడో పండక్కి సంక్రాంతి చేస్తారు. మా మరదలేంటో రోజు స్నానం చేయిస్తారు తెలుసా? నీకు చెప్పానా ఈ కండలు వేసుకొని చెరువులోకి వెళ్ళొద్దని? ఏ? గేదె అనుకుని రోజు తోమేస్తుంది అక్కడ. అసలు నలుగు స్నానం గురించి నాకంటే నీకు బాగా తెలుసా? ఎన్ని పెళ్లిళ్ళు చూసా? చూడటం ఏంటండి, మీరు ఎప్పుడు చేసుకుంటారు ఎంతకి? నలుగు స్నానం కోసం పెళ్లిళ్ళు చేసుకుంటారేంటి? ఏం చూడు, పెళ్లి భోజనాల కోసం చేసుకున్నాడు. ఇక ఇటు చూసావా, ఫస్ట్ నైట్ లో గ్లాస్ పాలు ఎత్తారు కదా, దానికోసం చేసుకుంటాడు. పాలు దేనికి? తాగటానికి, ఇంకేం ఉండదు. ఇవన్నీ కాదు కానీ రష్మి వస్తున్నా? భోగికి రాదు కానీ సంక్రాంతికి వచ్చింది. భోగి కిందకి రాదు? భోగి అంటే పాత సామాన్లు అవన్నీ ఉంటాయి, ఆ టాపిక్ ఆవిడకి నచ్చదు. అలా అయితే భోగికి నువ్వు కూడా రావు కదన్నా. ఏం కావాలా మీకు? మీ ఆత్రం ఏంటి? మా మరదలు రావాలి, మాకు ఆ నలుగు స్నానాలు ఏవో చేయించాలి. చిన్నారికి ఓణీలిచ్చే వయ్యారిపై బాణాలేసే శుభకార్యం జరుపుటకై వచ్చాడు వచ్చాడు బంగారి బావా, బంగారి బావా, బంగారి బావా. బావగారి చూపే మల్లె పువ్వై పూసిందే, బావగారి మనసే మల్లె పువ్వై నవ్విందే. మరదలి మాటల్లో మందారం జారిందే, కలిసిన బంధంలో కురిసేనే ఇలా పువ్వుల చినుకులే. ఏదో కానీ వీళ్ళందరూ చూస్తే నా మనసు పుల్కాయిస్తుంది. హలో, వీళ్ళు పులకాలే కానీ అది పులకాయిస్తుంది కాదది పులకరిస్తుంది. ఈ సెగ్మెంట్ లో నీ అవ్వ తగ్గేదేలే. చూసావా, అవ్వే తగ్గనంటుంది. మీరంటే ఎలా ఉంటారు? ఆది గారు చన్నిపిండి పెట్టేనా? పెట్టాయి, రాంప్రసాద్ పిండి, ఇమానీలు పిండి, అందరి పిండి తీసి నాకు పెట్టాయి. ఆది గారు మీకు తెలుసా, మీకు స్నానం చేసిన ఎపిసోడ్ కాబట్టి నేను 1 లాక్ అడిగాను, వాళ్ళు ఓకే చెప్పారు, నాకు ఇస్తాను ఆల్రెడీ. ఆ 1 లాక్ నాదే, నువ్వు స్నానం చేస్తున్నావని నేను ఇచ్చా వాళ్ళకి. అలా ఇచ్చా. నేను ఇలా స్నానం చేసి మీకు ఎలా అనిపిస్తుంది? ఇంకా రోజు కేరళ వచ్చి నీ చేత చేయించుకుని మళ్ళీ నేను వచ్చేస్తారు. మీరందరూ ఆగండి అబ్బా. బావా నీకు బింది నీళ్ళు తెచ్చి జుట్టంతా తడిపోయినా? అవసరం లేదు, మా మీద పోసేటప్పుడు తుప్పర్లు పడతాయి, వాటికే తడుస్తుంది అది. ఇవన్నీ కాదు, నువ్వు నీళ్లు పోస్తే ఫస్ట్ బొట్టు ఇక్కడ పడాలి, సెకండ్ బొట్టు ఇక్కడ పడాలి. ఆ బొట్టు కంటే ముందు నీకు ఇక్కడ బిట్టు పడాలి, ఆ తర్వాత ఈ బొట్లు పడవు. మీరు అలానే అంటారు కానీ మా బావ కండలు చూస్తే నాకు పిచ్చి వచ్చేస్తుంది. అన్నా ప్రేమ గుడ్డిదని విన్నా, గుడ్డిది కాదు ఇది, నడ్డిది, ఎడ్డిది, పిచ్చిది, మొత్తం మొత్తం. కుంకుడికాయలు తెచ్చారు, దాన్ని కొడతానే గుండ్రాయేది మన దగ్గర ఉందిగా, ఇచ్చేయి. రష్మితో స్నానం అంటే రష్మితో కాదురా, రష్మి చేయిస్తుంటే ఎంత ఊహించుకుంటే మాత్రం ఏపేస్తారా బయటికి. రష్మి స్నానం చేస్తుంటే చిచ్చై చిచ్చై
చేయండి. మనోడే కాదురా, మనోడు అనుకునే చేయిస్తుంది ఆవిడ. ఏంటి ఈయన బావా ఇవిడ మరదలా? లేదు, బామ్మ మనవడు. బావా నీ కంటలు చూస్తుంటే కొరకొని అనిపిస్తుంది బావా. ఒడ్డు చుట్టూ ఎవడేస్తాడు ఇంజక్షన్లు, మూసుకొని రుద్దు. చూడు చూడు అన్న, నీకు నలుగు స్నానం చేస్తున్నప్పుడు మీ నాన్న బయటకు వచ్చాడు, మీ డైలాగులు వినగా లోపలికి వెళ్ళాడు మళ్ళీ. బావా నలుగు పిండి ఎందుకు పెడతారు తెలుసా? గోధుమ పిండి రేట్ ఎక్కువ కదే, గోధుమ పిండి రేట్ ఎక్కువ కదే. ఇదిగో ఏమయ్య, ఏంటి మీ మరదలకు కొంచెం చెప్పు. ఏ నాది కూడా రుద్దేస్తుంది ఇక్కడ. ఏంటండి మీరు చూసుకోవాలి కదా, నాకు కొంచెం ఏంటి చేయ. ఏ ఇక ఒక్క నిమిషం ఆగు. చల్లగున్నాయా? అదే అడిగాడు మావాడు, చల్లగున్నా లేదని చెక్ చేసి ఏమనుకో. పండగ అంటే అసలు ఇంటి ముందు ప్యాన్నీళ్ళు చల్లాలా? అవును. మామూలుగా అయితే నేల మీద చల్లుతారు. ఆ మామ అనుకోండి. హ్యాపీ సంక్రాంతి టు యు. ఏంటి చెప్పండి కాదు, అక్కడికి వెళ్ళి నువ్వు పిండి అవన్నీ తీసుకోండి. పిండి తలకి కాదమ్మా, బాడీకి. ఇవాళ మొత్తం ఉండలు చేసేస్తుంది ఇక్కడ పైన. ఆవిడ అద్దుతుంది చూడు నీకు. ప్రదీప్ గారు ఇంకేం చేయాలి? అక్కడ కిందే ఉంది అగో అది. కాదు కాదు, ఇగో పాడైపోతే తీసేయచ్చు కదా. కూర్చోయింది. ఏ ఆగు రోహిణి, ముగ్గు పెడదాం. అరే ఒకసారి నుంచోరా. నలుగు స్నానాలు ఇప్పుడే పూర్తయ్యాయి. మరదలందరూ పాప ఎంత చక్కగా, అసలు సూపర్ అబ్బా నిజంగా. ముప్పై ఏళ్ళు వస్తున్నాయి, 16 అని పాటేసుకుంటా. మనకు పెళ్లి ఎందుకు కావట్లేదురా బాబు? నీకు జీవితంలో అవ్వదు, పెళ్లి చేసుకుంటా.
ఎందుకురా పెళ్లి ఎందుకు కావట్లేదురా? అరే షోరూమ్ లో ఒక 100 రూపాయలు వస్తువు కొనాలంటే 100 సార్లు చెక్ చేస్తున్నారు ఒక బొమ్మని. అందుకే మనం కూడా ఒక పని చేద్దాం, షోరూమ్ లోకి వెళ్ళి బొమ్మల్లాగా నిలబడదాం. అమ్మాయిలు వచ్చేస్తారు, పాజిటివ్ నెగిటివ్ చూసుకొని చేసేసుకుంటారు. ఎక్కడి నుంచి ఉంటాం? అదే ఉందగా పదండి. పెళ్ళెప్పుడవుతుంది బాబు, మంచి పిల్ల యాడ దొరుకుతుంది బాబు. ఏంట్రా ఇది ఇలా తిరుగుతుంది? ఏ నువ్వు తిరిగిన దానికంటే ఎక్కువ తిరుగుతుందా? ఏదైనా రంగులు రట్టు ఇలా తిరుగుతుంది, ఇదేంటన్నా ఇలా తిరుగుతుంది? నువ్వు ఇంకా జెయింట్ వీల్ దగ్గరే ఉన్నావరా? ఈ పిల్ల కాబట్టే నీకు ఇంకా అవ్వట్లేదు. అది ఇది మామూలుగా స్లో తిరుగుతుంది, అంత ఫాస్ట్ తిరుగుతుంది ఏంటి? నీ ముక్కులో నుంచి గాలి అంత స్పీడ్ గా వస్తుంది, అర్థం చేసుకో. ఏంట్రా నన్ను పెళ్లి చేసుకోవడానికి ఎవరు ముందు రాట్లా? కనిపించిన వాళ్ళ వెనక్కి రమ్మంటే ముందుకు ఎవరు వస్తారు చెప్పు? ఏ మగుడు ఏ మగుడు ఏ మగుడు 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 ఎట్లాంటి మగుడు నాకు చే మగుడు. ఈ రోజు మన నలుగురికి మొగుళ్ళు రాబోతున్నారు అనమాట. మన నలుగురికి కూడా మొగుళ్ళు వచ్చారు చూసా. ఒక్కసారి నా పెళ్లి జరగాలి, అరుపులే. నీకు అరుపుల వల్లే పెళ్లి అవ్వట్లేదే, ఎప్పుడు తెలుసుకుంటావే? నా మేనమేమో నా పెళ్లికి అడ్డుపడుతున్నారే. అంటే మీ కుటుంబంలో మేనమామ నేను బుట్టలో మోసే ఆచారం ఏమన్నా ఉందా? ఉంది. అయితే జన్మలో అవ్వదు. మనకి వాళ్ళు నచ్చడం కాదే, వాళ్ళకి మనం నచ్చాలి కదా. సర్లే బయలుదేరదాం, అక్కడ అబ్బాయిలు రెడీగా ఉన్నారంట, పద. చిచ్చి వీళ్ళ పెళ్లి కొడుకులా? వీళ్ళ కోసమే నేను ఇంతలా రెడీ అయింది. వీళ్ళ కోసం మేము ఇప్పుడు దాకా నిలబడింది. వీళ్ళు పెళ్లి కొడుకులా? వాడిని చూడండి, ముక్కంత మనిషే ఉన్నాడు. మరి ఈడు ఆ ముక్కులో పెట్టుకునే బల్పం లాగున్నాడు. మీరు ఎందుకు ఇలా తిరుగుతున్నారు? అన్ని వైపులా చూస్తారని. ఈ అబ్బాయి ఏడో బాగున్నాడు. నేనేనా అండి బాగున్నాను? ఇలా రా. పేరు నరేష్, వయస్సు నమ్మలేనిది, ఎత్తు కొలవలేనిది, బరువు సంఖలో మోసినంతన. ఏంట్రా ఇది? అంటే నా క్వాలిటీస్. ఇది నీ తొక్కలో క్వాలిటీస్, నేను నిన్ను పెళ్లి చేసుకోవాలి. నేను చూసుకుంటా. నాకు ఏంటి తిరగవా? చుట్టూ చూడాలి, నించు. సరే ఇంకా దిగు. పేరు సుధీర్, వయసు 16+18. ఏ 34 ఆడొచ్చుగా? టైమింగ్ బాగుంటది. 16, 18 అంటే దీనికేం తక్కువ లేదు. చిల్లిపి ఎత్తు దూకగలిగినంత. ఎందుకేంటి? అదే ఎంత ఎత్తున్న గోడలను దూకేస్తూ ఉంటామండి, అందుకే. బరువు మోయగలిగినంత. అంటే మనం జిమ్ చేస్తాం. బరువులు బాగా మోస్తారా? ₹1,00,00,000 50% ఫ్లాట్ సేలా? అవునండి, 50% డిస్కౌంట్. వింటర్ సీజన్ కదా, ఎలాగోలా కొట్టుకెళ్ళిపోతాం అని. భర్త లేటుగా వస్తాడన్న భయం లేదు, ఎందుకంటే అసలు ఇంటికే రాడు కాబట్టి. షూటింగ్స్ ఉంటాయి మేడం నైట్ టైం. ఇతన్ని పెళ్లి చేసుకుంటే బెడ్ దిగగానే బెడ్ కాఫీ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అసలు బెడ్డే దిగడు కాబట్టి. ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా నాకు కూడా ఒక ఫేమ్ ఉన్న హస్బెండ్ కావాలి కాబట్టి ఐఎమ్ ఇంట్రెస్టెడ్. నాకు లేదండి. నెక్స్ట్ వెళ్ళండి, ఎత్తుక్కోండి. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందే. నీ కాల్ షీట్ ఖాళీగా ఉన్నప్పుడల్లా నా స్కిట్లోకి వస్తుంటావు, గుర్తు తెచ్చుకో. ఓకే, నీ పాజిటివ్స్ ఏంటమ్మా? ఫస్ట్ పాజిటివ్ ఆది, సెకండ్ పాజిటివ్ ఆది, థర్డ్ పాజిటివ్ ఆది. ఏంటి ఇలా రాసింది? మన పేరే పాజిటివ్, ఇంకా వేరే పాజిటివ్ ఏమి ఉండవు. సరే, ఈ ఎక్స్ట్రాల వల్ల నీకు పెళ్లి కాలేదు. నీకు కాలేదుగా. పేరు అవినాష్, వయసు ఎదురా? మీ ఫేసులు చూసిందంత మొత్తం మర్చిపోయానండి. నా పాజిటివ్స్ ఏంటంటే, నీ పాజిటివ్ ఎవరికి కావాలి? పాజిటివ్ అంటేనే శాంతి, శాంతి అంటేనే పాజిటివ్. నేను ఎక్కడ పోయినా అంత పాజిటివే. నా పాజిటివ్ చెప్పాను అనుకో, నువ్వు షాక్ అవుతావు. నాకు ఒంట్లో బాగలేదనుకో, డాక్టర్ ఎక్స్రే తీయడు, దూరం నుంచి ఎక్స్రే ఇప్పుడు చెప్పేస్తాడు.
సర్లే ఇదంతా కాదు కానీ మీ అందరికి ఒక టాస్క్ ఇద్దాం అని అనుకున్నాం. సో టాస్క్ ఏంటంటే ఆ టాస్క్ సెటప్ వచ్చేస్తుంది, దాని తర్వాత చెప్తాను. ఓకే, సెటప్ ప్లీజ్. సో నేను మీకు ఇస్తున్న టాస్క్ ఏమిటంటే ఇక్కడ ఒక జగ్ ఉంది, జగ్ లో హాఫ్ ఫిల్డ్ వాటర్ ఉన్నాయి అండ్ పక్కనే డిస్పోజబుల్ గ్లాస్ ఉంది, దాంట్లో కూడా సగం వాటర్ ఉన్నాయి. దీన్ని మీరు టచ్ చేయొద్దు, దాన్ని కూడా టచ్ చేయొద్దు, దాంట్లో నుంచి దీంట్లోకి వేయద్దు, దీంట్లో నుంచి దాంట్లోకి వేయద్దు. గ్లాస్ ఏదైతే ఉందో అది ఫిల్ అవ్వాలబ్బా. మనకి నీళ్లు కాదు కానీ పాలు లాంటి ఏమన్నా వేస్తే కొంచెం పాజిటివ్ గా ఆలోచించండి. ఏదన్నా తెచ్చుకో మల్లెపూలు ఇంకేమన్నా. May I come in? ఈ గ్లాస్ ఫుల్ అవ్వాలి అంతే కదా. ఇంకా ఒప్పుకున్నందుకు మేము తప్పక చావదు చేసుకోవాలి కాబట్టి. ఏంటి ఇప్పుడు వాడా మీకు? మన నలుగురం కలిపి ఆడికో నలుగురిని ఇచ్చి పెళ్లి చేసినట్టు ఉంది. సుడిగాలు సుద్దులంటే అమ్మాయిలు ఫాలోయింగ్ బొక్క ఏ పద. కృష్ణుడు వచ్చాడే. హాయ్ హలో గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు సింగుతా స్వీట్ గా. పాట అంటే సింగుతా లాగా స్వీట్ గా ఉండాలి. దేవుడి దయ వల్ల ఇదంతా ఎడిటింగ్ లో ఉండాలి. లెట్స్ వెల్కమ్ అవర్ జడ్జెస్, అతిరథ మహారథులు, మ్యూజిక్ అస్సలు తెలియని దిగ్గజాలు, మామ అల్లుళ్ళు. సార్ మీ సింగర్స్ ని మీరే పిలుచుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను సార్. మీరు దయచేసి వెళ్ళండి. అల్లు అర్జున్ మంచు మనోజ్ కాంబినేషన్. ఓకే రెడీ. అరే రికార్డ్ చేయి, రికార్డ్ చేయి. ఆల్రెడీ రికార్డ్ చేసాను. ఏ ఛానల్కి ఇమ్మంటారు? ఏ ఛానల్కి ఇమ్మంటారు? మేము రాత్రి చేసినవి కాదరా, ఇప్పుడు చేసేవి రికార్డ్ చేయి. ఓహో అయ్యా. రాసుకో రాసుకో. దీనికంటే అదే బెటర్. ఇది రికార్డ్ చేయకండి, ఇది రికార్డ్ చేయండి. ఒక సిచ్యువేషన్ వచ్చింది మామ. చెప్పాడు. ఈ పల్లెలో ఉంటారు కదా, వాళ్ళకి ఆ పంటలు సరిగ్గా పండక, డబ్బులు లేక వాళ్ళు పట్నం వెళ్ళిపోతున్నప్పుడు ఒక సిచ్యువేషన్ వచ్చింది మామ. ఒక సాంగ్ ఒకసారి పెట్టు. స్కేల్ ఎంత? స్కేల్ చెందది 5 రూపాయలు, పెద్దది 10 రూపాయలు అండి. 10 రూపాయలు అండి. ఆ పంటలు సరిగ్గా పండక పట్నం వెళ్ళిపోతున్నారు. ఆ టైంలో సాంగ్ పోదాం పోదాం పట్నం పోదాం పోదాం, పంటలు లేవు డబ్బులు లేవు, పోదాం పోదాం పట్నం పోదాం పోదాం. ఎలా ఉంది? కచ్చా బాదం గచ్చా బాదం కచ్చా బాదం ఆస్టిస్తుంది సార్. వాళ్ళు బాధల్లో ఉంటే నీకు బాదం కావాలరా బొకడా. గురుగారు ఇంకో డౌట్. సారీ గా మా పద నీ సా సార్ 2 సార్లు ఎందుకు వచ్చింది సార్? సాకి సెకండ్ పేమెంట్ ఇచ్చారు, సెకండ్ ఎంట్రీ ఇచ్చింది అందుకనే. సింగర్స్ ని పిలుద్దామా? ఎవరు వచ్చారు? బాయ్స్ లేడీస్ ఇద్దరు వచ్చారు సార్. వాయిస్ ఎందుకురా, సరిగ్గా పాడరు. లేడీస్ ని పిలిపించు. అందమైన బామలు లేత మెరుపు తీగలు పుట్టుకుంటే మాసిపోయే కిన్నెల అందాలు. మీరేనమ్మా ట్రాక్ పాడడానికి వచ్చిన లేడీస్? సరిగమ్మలు అన్ని నేర్చుకున్నాను సార్. అమ్మగారు ఏం చేస్తుంటారమ్మా? హౌస్ వైఫ్ సార్. అది కాదమ్మా, మీరు ఇంత లావు అవుతున్నారు కదా, తినడానికి ఏం చేస్తుంటారంట. అవునమ్మా, నువ్వు బ్యాక్ సైడ్ ప్రాక్టీస్ చేస్తున్నావేంటి? ప్లే బ్యాక్ సింగర్ సార్. బ్యాక్ వెళ్ళి ప్రాక్టీస్. కొంచెం బ్యాక్ వెళ్తే రూమ్ ఉంటుంది, అక్కడ ఉండమ్మా. మీరు ఎంతమంది అమ్మా? మేమిద్దరం సార్. నాన్నగారు ఏం చేస్తుంటారు? డ్రైవర్ సార్. మీరు ఎంతమంది అమ్మా? సార్ మేము 18 మంది సార్. సార్ మా నాయన ఏం చేస్తారు అడగరా సార్? 18 మంది అన్నారు కదమ్మా, నాన్నగారు ఏం చేస్తుంటారు ఐడియా? అమ్మా చెప్పండి సార్. ఇది లోపల నుంచి రావాలమ్మా. పాటే కదా సార్? పాట కదమ్మా, నీ మొహం లోపల ఉండిపోయింది, అది బయట రావాలంటున్నా. సార్ నాకు ఒక ఆఫర్ ఇవ్వండి సార్ ప్లీజ్. కష్టం మేడం. ఎందుకు సార్? కష్టం మేడం. ఎందుకు సార్? కష్టం మేడం. అక్కడ రండి అమ్మా. అమ్మా మీకు లవ్వు గివ్వు ఏమన్నా ఉందమ్మా? ఉంది సార్. ఏంటది? అతనే నా శ్వాస సార్. మరి ఆక్సిజన్ ఏం చేస్తుందమ్మా? అంట్లు తోముకుంటుందా? ట్రాక్ పాడడానికి వచ్చి లేడీస్ మొదటి లేడీస్ మీరు పాడనమ్మా. గెలుపు కిటికీలే తీసే. అదేంటమ్మా, అది తలుపులు కదా. తలుపు తీస్తే ఎవరొకరు వచ్చేస్తారని నేను కిటికీలు తీస్తున్నాను సార్. సార్ నేను పాడతా సార్. చెప్పమ్మా చెప్పేసే అంటుంది ఈ ఒక్క నిమిషం. మొహమాటం. ఈ చెప్పమ్మా సాంగ్ విన్నప్పుడు నాకు మామకి ఉన్న సంబంధం గుర్తొచ్చింది. నేను మామ ఒక రోజు ఆ బీచ్ లో కూర్చొని ఉండగా, ఆ రోజు నేను రాలేదు కదా. నువ్వు కాదు మా మామ సుబ్బారావు మామ.
మేమిద్దరం అలా కూర్చొని ఉండగా మామ ఒక అమ్మాయిని గోకాడు. ఆ అమ్మాయి వెళ్ళిపోతా ఉంది. ఏంటి ఏం చెప్పకుండా వెళ్ళిపోతుంది, చెప్పమ్మా అన్నాడు మామ. అప్పుడు వెంటనే ఆవిడ చెప్పేసింది. అక్కడ వచ్చింది ఇది, చెప్పమ్మా చెప్పేసేయ్. తర్వాత తప్పమ్మ అదేలా వచ్చింది సార్? అది నేను చెప్పా, మామ ఇవన్నీ తప్పమ్మా. ఏం పడదా? శ్వాసలో చేరుతా ఉంటాదే, గాలి గాంధర్వం అవుతా ఉండదు. ఎవర్రా ఇది? నువ్వు ఎంచుకున్న పాట ఏంటి, దాని రాగం ఏంటి? ఒక పాటకు ఒక నిర్దిష్టత ఉంటుంది, అది కూడా తెలియదా నీకు? నిన్ను ఎక్కడికో తీసుకెళ్దాం అనుకుంటా, అక్కడికి రావు, ఇక్కడే తగలడతావు. తీసుకెళ్దాము నువ్వు కాదు. మా సంగతి మీకు తెలియదు, ఇంకొక అక్క వస్తుంది, అదే నీకు కరెక్ట్. అల్లుడు, అమ్మాయి ఎవరు చాలా బాగుంది, ఆ గుడ్డది. ఇలాంటివి చూసినప్పుడే మామ నేను అప్పుడప్పుడు మురిచిపోతుంటాం. ఇందాక నుండి చూస్తున్నా పట్టుకుపోతా అంటున్నారు కదా, నన్ను పట్టుకోబండి అయ్యా. కొడితే ఇంటికి వెళ్ళవు, నువ్వు కొట్టకపోయినా కూడా ఇంటికే వెళ్ళలే. ట్రాక్ పాడడానికి వచ్చిన లేడీస్ వెళ్ళిపోండి. నేను కూడా ఒకటి పాడమంటారా? నువ్వేం పడద్దు, మన టైటిల్ తీసుకెళ్ళిపో. ఏది? రంగుదే. చదువుకుంటూ వెళ్ళిపో. అబ్బాయిలు ఎవరైనా వచ్చారా? నమస్కారం సార్. మీరు ట్రాక్ పాడడానికి వచ్చారా? అవును సార్. ఆమని పాడవే. ఆపే. ఈ పాట ఏ సినిమాలోది? ఇది గీతాంజలి సినిమాలో సార్. మంచు కురుస్తున్నప్పుడు వచ్చే పాట కదా? అవును సార్. ఆ మంచు ఏ టైం కురిసింది? అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలం సార్? సరే, ఆ పాటలో ఆమని గారు ఏం చేస్తుంటారు చెప్పు. ఆ పాటలో ఆమని ఉంటారు సార్, వేరే హీరో. ఆమని గారే ఉంటారు. వెంకటేష్ గారు ఎంత బాగా చేశారు సినిమాలో. నాగార్జున గారు 1 చేశారు, పార్ట్ 2 వెంకటేష్ గారు చేశారు. సార్ నేను సెలెక్ట్ అయినట్ట లేనట్ట? ఫైనల్ గా మేము ఒకరిని సెలెక్ట్ చేసాం. ఎవరు సార్? మా మ్యూజిక్ వాయిస్తున్నాడు కదా దాటి నుంచి, వాడిని సెలెక్ట్ చేసుకున్నాం మేము. కొత్త వచ్చాడు రామ్మా. మీరు ఇక్కడ ఉంటే డ్రమ్స్ ఎవరు వాయిస్తున్నారు నాకు అర్థం కాలేదు. నువ్వేం పడదాం అనుకుంటున్నావు? గాలి వాటం లాగా. అరే నీ వాటం చూసుకున్నావా? మనకు అవసరం ఈ గాలి వాటాలు. సార్ ఇప్పుడు నుంచి మీరు పని చేస్తున్నాను, నేను ట్రాక్ పడతాను సార్. పాడు. జీన్స్ ట్రాక్ 500, కాటన్ ట్రాక్ 300, మామా ట్రాక్ 500. మీరు పాడిన ట్రాక్లకి మొదటి ట్రాక్ 500 అన్నారు కదా, ఆ ట్రాక్ ఇది. 700 అన్నారు కదా, ఆ ట్రాక్ ఇది. 1000 రూపాయల ట్రాక్ ఇది. కొంచెం కష్టం ఉండదనే అడ్జస్ట్ అయిపో. థ్యాంక్ యూ సో మచ్. పెద్ద కూతురు పెద్ద అల్లుడు గారు వచ్చేసారు. ఏదేమైనా అది మనం వచ్చాకే సంక్రాంతి పండుగ వచ్చినట్టుగా ఉంది కదా. నాకు సంక్రాంతి, భరద్వాజ్ గారికే శివరాత్రి. ఇంతకీ మా జోడీ ఎలా ఉంది? కరెంట్ పోల్ పక్కన లైట్ మ్యాన్ నుంచున్నట్టులా ఉంది. ఎలా ఉంది నా యాంకర్ పంచ్? మా మీద పంచ్ కంటే నువ్వు యాంకర్ అన్నావు చూడు, ఆ పంచే బాగుంది. బేబీ, అరే బేబీ నువ్వు పట్టించుకో. బేబీ నువ్వు ఎందుకు ఏం చెప్పవు? ఈ బేబీ గురించి వదిలే, మా బేబీ సంగతి ఏంటి? అత్తయ్య గారు అడుగుతున్నారు. ఏంటది? అంటే నేను వద్దన్నాను, రైటర్ రాశాడు. నిజం చెప్పు. అంటే నేనే రాయమన్నాను, వాడు వద్దన్నాడు. సరే అల్లుడు వచ్చాడు, మరి పిండి వంటల సంగతి ఏంటి, చేయిస్తున్నారా? దానికోసమేగా నిన్ను పిలిచింది. ఏంటి అల్లుడు చేత వంట చేస్తారా? వంటోడిని అల్లుడిని చేసుకున్నారా బెప్పం? అది కాదమ్మా, అలా ఎలా అల్లుడిని బెప్పం అంటారు మీరు? బెప్పం అది కాదు. ఇప్పుడు బెప్పని బెప్పం అంటే వేరే విషయం, కానీ మిమ్మల్ని బెప్పం అని ఎన్నిసార్లు? కాదండి అత్తయ్య గారు, ఇంతకీ మమ్మల్ని ఎందుకు పిలిచారు? అల్లుడు ఎందుకు తొందర చెప్పు, మిగతా అల్లుళ్ళు కూతుళ్ళు రాని అప్పుడు చెప్తాను. ఓకే వెయిట్ చేద్దాం. నౌ లెట్స్ వెల్కమ్ రెండో కూతురు.
అత్తయ్య గారు. అబ్బా ఇంతవరకు నా మెమరీలోంచి 2020 డిలీట్ చేద్దాం అనుకున్నా. నువ్వు అత్తయ్య అంటే 2021 కూడా డిలీట్ చేసి పడేస్తా. రోహిణి గారు మీరు మీ హస్బెండ్ తో హ్యాపీగా ఉన్నారా? సరిపోయింది, బాగా అడిగావు. బాయిలర్ కొడుకు నాటుకోడి నుంచి పెళ్లి చేస్తే ఎలాగుంటది అలాగుంది నా పరిస్థితి. అదే నాటుకోడి, మనం బాయిలర్ కోడి. నువ్వు గుడ్డురా, ఇంకా పొదగలేదు. అబ్బా చూసా మా మరద ఎలా మెరిసిపోతున్నారు. మా అన్న సర్దేద్దామా? అది నేను సత్తంలే కానీ అవి సర్దకూడదు నువ్వు. పండక్కి ఈసారి అరటికలు పట్టుకొచ్చాను మీ అందరి కోసం. అయితే అందరికి తలా ఒకటి ఇచ్చేయి. చెప్పా కదా గెలవడే పట్టుకొచ్చా. ఏరా 2 తినేసి మీద దాచుకో. ఇది కూడా సర్దేమంటావా? బయలుదేరండి, వెళ్ళి కూర్చోండి సోఫా మీద. ఇప్పుడు ఎవరు రాబోతున్నారు? ఏంట్రా తమ్ముడు లేటుగా వచ్చాయండి? మీరు పండగ బయట చేసుకుంటే నేను లోపల చేసుకుంటున్నా. ఈ బిల్డప్ లేనా ఇప్పుడు? బిల్డప్ లే కాదు, లోపల ఆల్రెడీ పండగ అయిపోయింది మరి. ఎందుకు ఇవన్నీ? పండగ చేసుకున్న వాళ్ళు కూడా మాట్లాడట్లేదురా, ఎందుకు ఇవన్నీ? ఏంట్రా ఏంటి, ఏం చేస్తున్నావు? సిగ్గు తెచ్చుకుంటాను. సిగ్గు కాదురా, ముందు విగ్గు తెచ్చుకోవాల్సింది నువ్వు. అయినా మన జంటను చూసి వాళ్ళ కుళ్ళు పడుతుంది. నీకు దిష్టి చుక్క పెడతా. దిష్టి చుక్క ఎందుకు రా, వేలు తీసి ఆవిడ బొక్క మీద పెట్టి సరిపోతుంది. ఇగో నువ్వు అలాగే ఉండు, సంవత్సరం తిరిగేలోపు వచ్చే సంక్రాంతి కల్లా వాంతులు తెప్పిస్తా. నువ్వు కొంచెం దూరం వెళ్ళి నాకు వచ్చేలా ఉన్నాయి. అది బావా నువ్వు ఏం మాట్లాడుతున్నావు? నా ఇమ్ము లాంటి అందం నీకు ఎక్కడైనా కనిపించిందా? నా ఇమ్ము లాంటి గ్లామర్ నీకు ఎక్కడైనా కనిపించిందా? అట్లీస్ట్ నా ఇమ్ము లాంటి కలర్ ఎక్కడైనా ఒక్క నిమిషం, నీకు ఇమ్ము కనిపిస్తున్నాడా? మీ గన్మెన్ నాకు ఒకసారి కావాలమ్మా. ఎందుకు? ఇంకా ఏం ప్లాన్ చేసావు గన్మెన్ కాకుండా? అంటే పెప్పర్ స్ప్రే ఒకటి పక్కనే పెట్టుకుంటున్నాను, ఎందుకంటే అమ్మాయిల నుంచి నా ఇమ్ముని కాపాడుకోవడం చాలా కష్టం. ఆ పెప్పర్ స్ప్రే ఏదో మా మొహాన్ని కొడితే మీ సొల్లు లేకుండా పోద్ది మాకు. సర్లే అత్తమ్మా. నా మొహాన్ని కూడా స్ప్రే కొట్టరా, వినలేక చేస్తున్నా. అత్తమ్మా ఎందుకు పిలిచారు ఇంతకే? హల్లుళ్ళు మీరు నా కూతురుతో కలిసి సంక్రాంతికి వస్తే నాకు ఎంత సంతోషంగా ఉందో తెలుసా? ఈ 3 రోజులు మీరు కూడా సంతోషంగా ఎంజాయ్ చేయండి. మీరు ఊరికి వెళ్ళేటప్పుడు 3 అల్లుళ్ళకి 3 కూతుర్లకి సమంగా నా ఆస్తి పనిచేసి నా బరువు బాధ్యతలు తీర్చేసుకుందాం అనుకుంటున్నా. ఎవరు ఏం చేసినా గానీ సమానంగా పంచుతారుగా చివరికి. నా మేనల్లుడు వస్తాడు, వాడు చూసి మీ టాలెంట్ కి తగ్గట్టు డిసైడ్ చేస్తాడు, దాన్ని బట్టి సెటిల్ చేస్తాను. అలా అయితే ఖచ్చితంగా మేమిద్దరం ఎక్కువ ఆస్తి కొట్టేస్తాం. కొడుతూ మేమేం చేస్తాం ఇక్కడ? మొత్తం మాకే ఫిక్స్. సరే అవన్నీ కాదు, అమ్మ ఏమన్నారు? బావ వచ్చి చూసుకుంటా అన్నారు, పిలిచండి బావని ఫస్ట్. ముందు ఈ బావ సంగతి చూడు, ఆ బావదేముందిలే గాని. బాగండి. అబ్బా ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం ₹1 మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.